అసలైన బలం. కృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న విజయనగర సామ్రాజ్యానికి శత్రువుల బెడద ఎక్కువైంది. రాజధాని నగరాన్ని శత్రువుల బారి నుండి రక్షించుకునేందుకు తగిన సలహాలు ఇవ్వాలని మంత్రులను, సైన్యాధికారుల్ని అడిగాడు రాయలు. నగరం చుట్టూ 15 అడుగుల ఎత్తులో రాళ్లతో ప్రహారీ గోడను నిర్మించాలని చాలామంది సలహా ఇచ్చారు. ఈ ఆలోచన రాజుకు నచ్చింది. వెంటనే గోడ నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. వేల మంది కష్టపడడంతో భారీ గోడ నిర్మాణం నెల రోజుల్లోనే పూర్తయిపోయింది. ఆ ఎత్తైన గోడ ముఖద్వారానికి ఇనుప తలుపులు ఏర్పాటు చేశారు. రాతిగోడ గట్టితనం, తలుపుల బలం పరీక్షించడానికి ఓ రోజు రాయలు వచ్చారు. గోడను ఏనుగుల చేత కుమ్మించి ఫిరంగి గుళ్ళతో కొట్టించాడు సైన్యాధిపతి. కానీ అవి ఏమాత్రం చెక్కు చెదరలేదు. రాయలవారు ఎంతో ఆనందించి, ఇకపై మన భద్రతకు లోటు లేదు, ఈ గోడని, ముఖద్వారాన్ని దాటుకొని శత్రువులు లోపలికి రావడం అసాధ్యం అని గర్వంగా చెప్పాడు. ఆ మాటలకు అక్కడున్న వారంతా అవునన్నట్లు తలూపారు. తెనాలి రామలింగడు మాత్రం, రాజా, అలా అనుకోవడం పొరపాటు అన్నాడు. మీ ఉద్దేశమేమిటి అని అడిగాడు రాజు. సాయంత్రం నాతో పాటు మీరు వస్తే ఏమిటో చెబుతాను అని బదులిచ్చాడు రామలింగడు. వారిద్దరూ సాయంత్రం మారువేషాల్లో నగరం బయటకు వెళ్ళి బాగా చీకటి పడ్డాక నగర ముఖద్వారం దగ్గరకు వచ్చారు. అక్కడ కాపలా ఉన్న భటుల నాయకుణ్ణి తలుపులు తెరవాలని అడిగారు. సైన్యాధికారి అనుమతి లేనిదే చీకటి పడ్డాక ఎవరూ నగరంలోకి ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పాడతడు. రామలింగడు అతన్ని పక్కకు తీసుకుపోయి చేతిలో 10 బంగారు నాణాలు పెడుతూ, మాకు నగరంలో చాలా ముఖ్యమైన పని ఉంది, ఎలాగైనా లోపలికి పంపాలి అని అడిగాడు. ఆ మరుక్షణమే భటుల నాయకుడు కాపలాదారుల్ని తలుపులు తెరవవలసిందిగా ఆజ్ఞాపించాడు. జరిగింది చూసి ఆశ్చర్యపడుతున్న రాయలుతో, రాజా, ఏనుగుల కన్నా బలమైనదేమిటో తెలిసిందిగా అని చెప్పాడు రామలింగడు. అప్పట్నుంచి భటుల ఎంపికలో శారీరక దారుఢ్యంతో పాటు వారి నిజాయితీకి పరీక్షలు పెట్టడం మొదలుపెట్టాడు రాయలు.